అదే నరేంద్ర మోడీ గారు రైట్ ఫ్రమ్ ద డే 1 2014 నుంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని పెట్టిన పెట్టుబడికి అదనంగా 1.5% లాభాలు గడించాలని చెప్పి అనేక సంస్కరణలు వారు చేపడుతూ తీసుకొస్తూ పెద్ద ఎత్తున నిధులు బడ్జెట్లో సమకూరుస్తూ చివరికి ఎరువుల కొరత 2014 పూర్వం ఏ రకంగా కొనసాగింది, బ్లాక్ మార్కెటింగ్, లాఠీ చార్జీలు ఎరువుల కోసం పడ్డా మరి ఆ యొక్క అగచాట్లు వాటన్నిటికీ స్వస్తి పలికి ఇవాళ యూరియా సమృద్ధిగా కొరత లేకుండా రైతులకు అందుబాటులో తీసుకొచ్చే రైతు బాంధవుడు నరేంద్ర మోడీ అయితే యూరియా డిఏపీలకు ఏమాత్రం కూడా కొరత లేకుండా ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో మరి యూరియా ధరలు పెరిగినా ఆ భారం రైతుల మీద పడకుండా ఏ రకంగా ఒక బస్తా యూరియా మీద ఇవాళ ధర 2000 అయితే 226 రూపాయలకే ఇవాళ మోదీ గారు లభ్యం చేస్తూ ఉంటే డిఏపి పైన కేంద్రం 2000 రూపాయలు ఇవాళ సబ్సిడీ ఇస్తూ ఉంది కాబట్టే బస్తా ధర ఇవాళ మరి ఏ రకంగా ఇవాళ 1120 రూపాయలకు దక్కుతుందో. రామగుండం కర్మాగారాన్ని 6300 కోట్లు వెచ్చించి దక్షిణాదికే ఇవాళ యూరియా ఎరువుల భాండాగారంగా మార్చితే దాన్ని అడ్డం పెట్టుకొని కొలువులు అమ్ముకొని లక్షలు గణించినటువంటి మీ నాయకులు, ఇది మీ నిర్వాకం. ఇది మోదీ ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద పెట్టుబడి సాయం కింద రైతులకు ఊరట కలిగించడానికి సంవత్సరానికి 6000 రూపాయలు, అదే రకంగా కనీస మద్దతు ధర కేంద్రం ఇవాళ 2040 చెల్లిస్తూ ఉంటే సగటున 1 ఎకరాకు రైతు 25 క్వింటాల ధాన్యం పండిస్తే కేంద్రం దాదాపు ఎకరాకు 51,000 రూపాయలు ఇవాళ చెల్లిస్తూ ఉండదు. నువ్వు రైతు బంధు మీద ఇస్తున్నది ఎంత? ఇవాళ ఈ రకంగా కౌలు రైతు అని తేడా లేకుండా రైతు అది కౌలు రైతు అయినా ఏ రైతైనా అందరికీ వర్తించే విధంగా మోదీ ప్రభుత్వం తీరెక్కడ? నువ్వు బడా భూస్వాములకు లేదా పెట్టుబడిదారులకు రియల్టర్లకు ఇచ్చే రైతు బంధు ఎంత, లేదా 5 ఎకరాలు 8 ఎకరాలు ఉన్న రైతులకు ఇచ్చేటువంటి ఎంతనో లెక్కలు తెలిస్తే ఇవాళ స్పష్టమవుతుంది ప్రభుత్వం రైతు బంధు పేరు మీద ఎవరికి కొమ్ముగాస్తుందో. ఫసల్ బీమా కింద 1,29,29,000 కోట్ల రూపాయలు రైతులకు పరిహారం కింద కేంద్రం చెల్లిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రైతులు తెలంగాణలో తీవ్రంగా నష్టపోవడానికి ఈ ప్రభుత్వం కారణం కాదని అడుగుతున్నాను. వ్యవసాయానికి స్వల్పకాలిక రుణాల మీద 5 నుంచి 7% వడ్డీ మీద సబ్సిడీ కేంద్రం ఇస్తూ ఉంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు పెడతా ఉన్నది. రైతులు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాలు రైతులకు అందిస్తే సకాలంలో అప్పు చెల్లిస్తే 7% వడ్డీ మాత్రమే కేంద్రం భరిస్తూ ఉన్నది. దాదాపు ఏడాదికి 20 నుంచి 30,000 కోట్లు కేంద్రం భరిస్తాం. ఇది రైతు ప్రభుత్వం, ఇది రైతుకు మేలు చేకూర్చేటువంటి మోదీ ప్రభుత్వం. రైతులు కూడా వ్యాపారవేత్తలు కావాలని చెప్పి దాదాపు 10,000 ఎఫ్పిఓలు మరి దాదాపు 7,000 కోట్లతో ఇవాళ ఆ సంస్థలు ఏర్పాటు చేయడానికి కేంద్రం పూనుకుంటే మరి ఈ ప్రభుత్వం ఏ రకంగా రైతులు నడ్డి విరుస్తూ ఉన్నది. చేసిన అప్పుల మీద వడ్డీలు కట్టించలేని దుస్థితికి ఈ ప్రభుత్వం కారణం కాదని ఓట్ల కోసం రుణమాఫీ అని ఇవాళ ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసి ఏ రకంగా ఇవాళ లాఠీలు జులిపిస్తున్నారు, రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. రైతుల ఆత్మహత్యలు కాదు ప్రభుత్వ హత్యలుగానే ఇవాళ ప్రజలు పరిగణిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మోదీ ప్రభుత్వం రైతుల కోసం తెలంగాణ రాష్ట్రానికి మరి కిసాన్ సమ్మాన్ నిధి కింద 35 లక్షల మంది రైతులకు నేరుగా 8,500 కోట్ల రూపాయలు కేంద్రం మోదీ ప్రభుత్వం రైతులకు తెలంగాణకు చెల్లించిన విషయం.
నాణ్యమైన విత్తనాల కోసం తెలంగాణలో 4 సంవత్సరాల్లో దాదాపు 170 కోట్లు ఖర్చు పెట్టింది. అంతేకాకుండా 2017-18 నుంచి 2022 వరకు 161 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సబ్సిడీ ధరలు అందజేసింది ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి 1,14,000 సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేస్తే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 1,800 కోట్ల 36 లక్షల మందికి రైతులకు కేంద్రం చెల్లించినట్టు. కిసాన్ క్రెడిట్ ద్వారా మరి ఒక 2019-20 సంవత్సరంలో 28,600 కోట్లు రుణాలు మంజూరు చేసినాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు 66 కిసాన్ రైళ్లు తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ఈ వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కోసం మోదీ ప్రభుత్వం చొరవ తీసుకున్న విషయాన్ని ఈ రకంగా నిజామాబాద్ జిల్లాలో మెగా ఫుడ్ పార్క్, నిజామాబాద్లో స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం, ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద తెలంగాణలో మొత్తం 12 ప్రాజెక్టులు పూర్తి. ఇది రైతులకు మేలు చేసే ప్రభుత్వం. అందుకనే కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ద్వంద్వ విధానాలు ఎండగట్టడానికి పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసి రేపటి నుంచి ఏదైతే ఈ యొక్క పోలింగ్ బూత్ సభ్యుల సమ్మేళనను నిర్వహిస్తున్నామో సంక్రాంతి తర్వాత ఒకవైపు మేధావులు, విద్యావంతులు, కవులు, కళాకారులు, రచయితలను సంఘటిత చేసి ఈ యొక్క తెలంగాణ ప్రయోజనాల కోసం మన బిడ్డలు వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రాణాలు సైతం వదులుకున్నారో వాళ్ళను కూడా సంఘటితం చేసి బీజేపీ వేదికగా ఈ కేసీఆర్ను టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎదుర్కోవడానికి సమాయత్తమవుతుంది. అదే రకంగా పల్లె పల్లెకు ఇంటింటికి బీజేపీ పేరు, ఈ ప్రజా గోస, రైతు గోస, బీజేపీ భరోసా పేరు మీద కూడా ఈ మిషన్ 90 లక్ష్యంతో ముందుకు పోవడానికి ఒక రూపకల్పన చేయడం జరిగింది.